మహిళల ప్రీమియర్ లీగ్లో శుక్రవారం ఉత్కంఠభరిత మ్యాచ్ జరిగింది. ఎన్నో సస్పెన్స్లు, మరెన్నో ట్విస్టులతో సాగిన ఈ మ్యాచ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఈజీగా గెలిచేలా కనిపించిన ఢిల్లీ క్యాపిటల్స్ యూపీ వారియర్స్ బౌలర్ దీప్తి శర్మ దెబ్బకు విజయం ముంగిట బోల్తా పడింది. దీంతో ఈ సీజన్లో ఢిల్లీ రెండో ఓటమిని, యూపీ మూడో విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. వన్ డౌన్ బ్యాటర్ దీప్తి శర్మ 48 బంతుల్లో 59 పరుగులు చేసి జట్టుకు మోస్తరు స్కోరును అందించింది. మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ సునాయాసంగా గెలిచేలా కనిపించింది. దీంతో నాకౌట్కు బెర్త్ను ఖరారు చేసుకున్న తొలి జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలుస్తుందని అంతా భావించారు. కెప్టెన్ మెగ్ లానింగ్ 46 బంతుల్లో 60 రన్స్తో రాణించడంతో ఢిల్లీ లక్ష్యం దిశగా దూసుకువెళ్లింది. ఓ దశలో 18 ఓవర్లలో 124 ఫర్ 4తో నిలిచింది. చివరి 12 బంతుల్లో ఆ జట్టు విజయానికి 15 రన్స్ అవసరం. అప్పటికే చేతిలో 6 వికెట్లు ఉండటంతో ఢిల్లీ ఈజీగా గెలుస్తుందని అంతా భావించారు. కానీ అంతా అనుకున్నట్లు జరిగితే WPL ఎలా అవుతుంది? ఇక్కడే అసలు కథ మొదలైంది. ఈ మ్యాచ్లో బ్యాట్తో రాణించిన దీప్తి శర్మ బౌలింగ్లోనూ సత్తా చాటింది. 14వ ఓవర్ చివరి బంతికి ప్రత్యర్థి జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ను అవుట్ చేసి జట్టును పోటీలోకి తెచ్చింది. చివరి 2 ఓవర్లలో ఢిల్లీ 15 రన్స్ అవసరమైన దశలో మరోసారి బంత్ అందుకుంది. తొలి 2 బంతులకు 2 వికెట్లు తీసింది. తర్వాత 4వ బంతికి సైతం మరో వికెట్ తీసిన దీప్తి ఆ ఓవర్లో మొత్తంగా 5 పరుగులు మాత్రమే ఇచ్చింది. దీంతో ఢిల్లీ విజయ సమీకరణం 6 బంతుల్లో 10 పరుగులుగా మారింది. ఈ దశలో 20వ ఓవర్ తొలి బంతికే 6 కొట్టిన రాధా యాదవ్ మ్యాచ్ను మరింత ఉత్కంఠంగా మార్చేసింది. తర్వాత బంతికి సైతం 2 పరుగులు రావడంతో 4 బంతుల్లో 2 పరుగులుగా సమీకరణం మారిపోయింది. ఈ దశలోనే అసలు మ్యాచ్ జరిగింది. ఆ ఓవర్లో 3వ బంతికి రాధా యాదవ్ క్లీన్ బౌల్డ్ అయింది. ఆ తర్వాత 4వ బంతికి రన్అట్, 5వ బంతికి మరో బ్యాటర్ క్యాచ్ అవుట్ కావడంతో మరో బంతి ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్అౌట్ అయింది. విజయానికి 1 పరుగు దూరంలో నిలిచిపోయి ఓడింది. మొత్తంగా చివరి 2 ఓవర్లలో 15 పరుగులు అవసరమైన దశలో ఢిల్లీ క్యాపిటల్స్ 11 బంతుల్లో ఏకంగా 6 వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్లో బ్యాట్తో హాఫ్ సెంచరీ చేసిన దీప్తి శర్మ బౌలింగ్లోనూ 4 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది.